ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నమ్మికెళ్ళి ప్రియమైన స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి మరొక దినము మనం ఎలాగున ప్రవేశించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునడానికి ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ వారిని కూడా నేను దీవిస్తున్నా. మీ కొరకు ప్రయాసపడి ఇంత చక్కని సందేశాలని నేను మాత్రమే కాకుండా అనేక మంది దైవజనుల ద్వారా మీకు ఈ యొక్క సందేశాలను అందిస్తున్న ఈ ఛానల్ వారిని దేవాతి దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని కూడా దేవుడు దీవించునుగాక. ఈ దినాన్ని ఆ దేవుని గురించినటువంటి ఒక విషయాలు నేను మీతో పంచుకోవాలనంటే, ఆయన మనకు తండ్రి అనే ఒక కాన్సెప్ట్ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎవరు మనకు తండ్రి? మామూలు వ్యక్తులు కాదు, సామాన్యమైన వ్యక్తి కాదు, లేక ఇహలోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన వ్యక్తి కాదు. ఆయన ఎవరు అనంటే దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, గంభీరమైనటువంటి ఒక దేవుడు, సర్వోన్నతుడైనటువంటి ఒక దేవుడు. వామ్మో, ఆ దేవుని గురించి నేను ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే మాటలు చాలు. అంత గొప్ప దేవుడు ఆయన మనతో మాట్లాడుతుంటున్నాడు కదా, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ నేను ఇవ్వగలిగినటువంటి అద్భుతమైన సత్య సువార్త ఏంటంటే, దేవుడు ఆయన దేవుడుగా మాత్రమే కాడు, ఆ దేవాతి దేవుడు నాకు తండ్రి అయి ఉన్నారు, ఆయన మీకు తండ్రి అయి ఉన్నారు. ఈరోజు మీరు ఎవరైనప్పటికైనా సరే, ఒకవేళ ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు క్రైస్తవ బిడ్డలై ఉండొచ్చు, క్రైస్తవేతరులైనటువంటి నా స్నేహితులై ఉండి ఉండవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ఈరోజు అందరికీ నేను చెప్పగలిగినటువంటి సత్యమైన సువార్త ఏంటంటే, మనమందరం దేవునికి కుమారులమై ఉన్నాము, మనమందరం దేవుని యొక్క కుమార్తెలమై ఉన్నాము. ఆ దేవుడు భగవంతుడు, గొప్ప దేవుడు ఈరోజు మన గురించి ఏమన్నాడంటే, నేను మీకు తండ్రినై ఉంటూ ఉన్నాను, తండ్రి లేని వారికి నేను తండ్రిని, అనాథలకు నేను తండ్రినై ఉన్నాను. లోకంలో ఉన్న మనుషులందరూ నా చేతులతో సృజింపబడినటువంటి వారు కనుక మీరు జిగటమనై ఉన్నారు, నేను పరమ కుమ్మరినై ఉన్నాను, నేను మీకు తండ్రినై ఉన్నాను అంటున్నారు. హల్లెలూయా. జస్ట్ టేక్ దిస్ వర్డ్. ఈ మాట తీసుకోండి స్నేహితులారా, చాలు. ఒక్క మాటను బాబు నన్ను ఎంత ధైర్యపరిచేస్తుందండి. ఆయన 1000 ఏనుగులు అంత బలం వచ్చేసింది నాకు. ఎందుకనంటే మా తండ్రి మామూలు తండ్రి కాదు, సర్వశక్తి కలిగినటువంటి ఒక దేవుడు నాకు తండ్రిగా ఉంటానని చెప్పాడండి. నన్ను తన కుమారుడిని అని చెప్పేసి అన్నాడండి. ఇంతకు మించి నాకేం కావాలి చెప్పండి. ఈరోజుని ఆ దేవాతి దేవుడు తండ్రిగా ఉన్నప్పుడు ఆయనే బైబిల్ గ్రంథంలో మోషే గారి ద్వారా ఒక మాట ఎలాగున తెలియజేస్తున్నారు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనం దగ్గర ఉన్నటువంటి ఒక మాటలో ఏమని వ్రాయబడి ఉందనంటే, ఐగుప్తులోను అరణ్యములోను ఆయన మీ కొరకు చేసినట్లుగా మీ పక్షముగా ఆయన యుద్ధము చేయుచు, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పుచున్నాను. మోషే గారి ద్వారా ఇచ్చిన అమూల్యమైనటువంటి ఒక వాగ్దానం అండి. ఈరోజుని మీ కొరకు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మీ మధ్యకి తీసుకొని వచ్చారు. ఈరోజు నీ యొక్క ఛానల్లో నేను ఇలా కనబడి మాట్లాడుతున్నాను అంటే, గాడ్ ఈజ్ కన్సర్న్డ్ ఆఫ్ యూ. దేవుడు మీ గురించి లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు. దేవుడు మీ గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మీకు తండ్రిగా ఉండినటువంటి దేవుడు మిమ్మల్ని తన కొడుకుగా, తన కూతురుగా పిలుస్తూ ఈ సత్య సువార్తను మీతో చెప్పమని నా జుట్టు కట్టుకుని నా చెవట్టుకొని లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. మీ దగ్గరికి వచ్చి కూర్చోబెట్టాడు, మీ ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మీరు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకోకపోయినా నేను మీ ఇంట్లోకి వచ్చేసా, నేను మీ ఇంట్లో కూర్చున్నా, నేను మీ ఇంట్లో మాట్లాడుతూ ఉన్నా, మీరు వింటూ ఉన్నారు. ఒకరు వింటున్నట్టుగా వింటున్నారు కానీ ఎక్కడో లోపలికి వెళ్ళిపోయి వేరే పని మీద ఉండిపోయినారు. డోంట్ వర్రీ, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. నా మాట వస్తుందిగా మీ దగ్గరికి,
నా మాట వినబడుతుందిగా మీ దగ్గరికి. ఈరోజు ఆ తండ్రి అయిన దేవుడు మీతో చెప్పమన్న మాట నేను మీతో చెప్తున్నా. ఒకటి, ఆయన తండ్రిగా మన కొరకు చేసినటువంటి ఒక కార్యం ఏంటంటే, మన పక్షముగా, నా పక్షముగా, మీ పక్షముగా ఆయన యుద్ధము చేయుచున్నాడు. మన పక్షముగా యుద్ధము చేస్తున్నటువంటి ఒక దేవాతి దేవుడు, యుద్ధము చేసేసిన దేవుడు. చేస్తున్నాడు కాదు. ఇప్పుడేముంది యుద్ధం మనకి? ఇప్పుడు యుద్ధం జరగవలసిన పని ఏముంది? ఆయన ఆల్రెడీ యుద్ధము చేసేసారండి. ఇదండి సత్యం. తెలియక మనం ఏమనుకుంటామంటే, మీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, యుద్ధము యెహోవాదే, ఆయనే మీ కొరకు యుద్ధం చేస్తాడు, ఆయనే మీ పక్షంగా యుద్ధం జరిగిస్తాడు అని చెప్పేసి అంటారు. నో, నా మాట సత్యం. ఈరోజు నేను చెప్తున్న ఈ సత్యమైన సువార్త ఏంటంటే, యుద్ధం అయిపోయింది ఆల్రెడీ. ఆనాడు ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఇంకా అరణ్యములో ఉంటుండగా మోషే ఈ గ్రంథాన్ని వ్రాస్తూ వచ్చినాడు గనక ఆయన మీ పక్షముగా యుద్ధము చెయ్యును అనేటువంటి రీతిగా అంటూ వచ్చినాడు. ఆయన మీ పక్షంగా యుద్ధము చేస్తాడు అనేటువంటి రీతిగా ఒకవేళ ఉండి ఉండవచ్చునేమో. కానీ ఈరోజు నేను నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను మీతో పంచుకోగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షంగా యుద్ధం చేసేశారు. ఆనాడు వారికి చాలామంది శత్రువులైనటువంటి వాళ్ళు ఎదురయ్యారు. ఎదోమీయులు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు, యెబూసీయులు ఉన్నారు, మార్గమధ్యంలో నానా రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. అసలు బయలుదేరక ముందు అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో అనేటువంటి ఆయన ఉండి ఉన్నారు. ఐగుప్తు సైన్యం అనేటువంటిది ఉండి ఉన్నది. ఎర్ర సముద్రం అనేటువంటిది ఎదురై వచ్చినది. సో ఎలాగున ఇశ్రాయేలీయులైనటువంటి వారి యొక్క పక్షముగా ఆలోచన చేస్తే వేరు శత్రు సైన్యాలు అనేటువంటి వాళ్ళకి ఎదురవుతూ వచ్చినవి. కానీ ఈరోజు నేను ఒక మాట అంటానండి, మనకి ఇప్పుడు ఒకవేళ అలాంటి సైన్యం కాదు, మనకి ఏ సైన్యము కాదు, ఏ ప్రభుత్వం మనకి శత్రువులు కాదు, ఏ దేశం నాకు శత్రువులు కాదు. నేను వెళ్తానండి, అనేకమైన ప్రదేశాలకు వెళ్ళా, ప్రాంతాలకు వెళ్ళా, దేశాలకు నేను వెళ్ళా. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా నాకు శత్రువులు కారండి. ఒకవేళ దేశంలో ఉన్న పరిస్థితులు వేరేగా ఉన్నా, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు వేరేగా ఉన్నా, ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు అయినటువంటి వాళ్ళు వ్యతిరేకులుగా ఉండినటువంటి రీతిగా కనబడుతూ ఉన్నా, నాకు మాత్రం వాళ్ళు శత్రువులు కారండి. నేను వారిని ప్రేమిస్తూ ఉన్నా. నన్ను ఒకవేళ మాట్లాడినా కానీ, ఒకవేళ నాకు వ్యతిరేకంగా పనిచేసినా కానీ, నేను వెళ్ళినాక మీటింగ్స్కి ఆటంకంగా వాళ్ళు పనిచేసినా కానీ, నేను కోటానికి వాక్యం చెప్పడానికి వెళ్తే వాళ్ళు డిస్టర్బెన్స్ చేసినా కానీ, టైం ప్రకారంగా ముగించలేదని వాళ్ళు వచ్చి మైకులు ఆపించేసినా కానీ, ఐ లవ్ దెమ్. నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్న ప్రకారంగా అందరి పట్ల నేను ప్రేమగా ఉండడానికే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు తప్ప నాకెవరో శత్రువులు కాదు. మరి ఇప్పుడు యుద్ధం చేసేది ఎవరితో చేసి ఉంటాడండి స్వార్థాజ్ గారు అని మీరు టెన్షన్ పడిపోతున్నారు. డోంట్ వరీ, మనందరికీ ఒక కామన్ శత్రువు, మనందరికీ శత్రువుగా ఉండినటువంటి వాడు ఒక్కడే. వాడు ఎవరంటే అపవాది. దేవుని బిడ్డలమైనటువంటి మనకు శత్రువు. దేవుని చేత చేయబడి దేవుడు మనలను తన కుమారులుగా కుమార్తెలుగా పెట్టుకున్నందుచేత, పిలిచినందుచేత, ఆయన అంగీకరించినందుచేత ఇప్పుడు మనము దేవుని కుమారులమని, దేవుని కుమార్తెలమని మనకు శత్రువుగా పనిచేస్తున్నటువంటి వాడు అపవాది. వాడు మొదటి నుంచి అంతే. అప్పుడు ఆదామవ్వలైనటువంటి వారికి వ్యతిరేకంగా పనిచేశాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడైండి మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చాడు. ఎలాగైనా ఆయన చంపేయాలని అనుకుని ఉన్నాడు. మనుషులు రెచ్చగొట్టాడు. చివరికి ఆయన శిష్యులోనే ఒకరిని పురికొల్పాడు. వాళ్ళకు దూరి వాడు యాజకులు కనబడి, వాడు యాజకులైనటువంటి వారికి ఉన్న అసూయను బట్టి వారు 30 వెండి నాణేలకు అక్కడ యేసుప్రభుని అమ్మేసి ఇక్కడికి వచ్చి యేసుప్రభుని సైనికులైనటువంటి వారికి అప్పగించేసి వాడబడ్డానికి సాతానుడు ఉపయోగించుకుని ఉన్నాడు. బట్ ద డెత్ ఈజ్ నాట్ ద విక్టరీ ఆఫ్ ద డెవిల్. ఆ యొక్క మరణం, యేసు ప్రభు పొందినటువంటి ఒక మరణం అపవాది పడుకు పొందుకున్న విజయము కాదు. నిజాన్ని చెప్పాలంటే యేసు ప్రభు చనిపోవటం వల్లనే అపవాది గాడికి వాటం అనేటువంటిది అక్కడ జరిగింది. యేసు చనిపోయి నా మరణాన్ని తాను తీసుకున్నాడు, నా శాపాన్ని తాను తీసుకున్నాడు, నా శిక్షని ఆయన భరించాడు. ఆయన మరణించి 3వ దినాన్ని తిరిగి లేచుట ద్వారా యుద్ధం అయిపోయింది అక్కడితో. హల్లెలూయా. యుద్ధం చేసేసాడు యేసయ్య. మన పక్షంగా యుద్ధం చేసేసారు ఆయన చేసినటువంటి యుద్ధంలో ఆయన ఏం చేశారంటే అపవాది మీద విజయాన్ని పొందేశారు. అందుకని మనకు బైబిల్లో కూడా వ్రాయబడిన కొన్ని మాటలు చూస్తున్నప్పుడు అండి, ఒక్కొక్కసారి మనం కూడా సగంలో ఆపేసి సగం సువార్తని, సగం సత్యాన్ని మనం అనుకుంటూ ఉంటాం. దివారాత్రములు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, ఫుల్ స్టాప్ పెట్టేస్తాం అక్కడ. నువ్వు నేరం మోపువాడైన అపవాది, అక్కడితో ఫుల్ స్టాప్ కాదు. అది నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. వాడి పని అయిపోయింది. అక్కడ వాడు ఓడిపోయి ఉన్నాడు.
వాడి పళ్ళు ఊడగొట్టబడి ఉన్నవి. ఒకవేళ సింహం అనుకుంటే కనుక వాడి కోరలు తీసివేయబడి ఉన్నవి. ఒకవేళ వాడు ఒక సర్పం అనుకుంటే కనుక వాడి కోరలు పీకివేయబడి ఉన్నవి. వాడు ఇప్పుడు ఏమీ చేయలేడు. ఏమైనా చేస్తే కనుక అందుకే నేను తర్వాత వచ్చిన కొన్నాడు, ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. సింహము వలే తప్ప వాడి సింహము కాదు. అసలైన సింహం నా యేసుక్రీస్తు ప్రభువులే. కొతమ సింహము, యోధా గోత్రపు సింహం అని పిలువబడినటువంటి వాడు నా యేసుక్రీస్తు ప్రభువుల వారు. కానీ ఇక సాతానుడైనటువంటి వాడు ఓడిపోయినాడండి. తలకాయ చెతగొట్టబడినటువంటి సర్పం అండి, కోరలు పీకి వేయబడినటువంటి ఒక సింహం అండి. వాడికి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. సత్యం తెలియక మనం ఏం చేస్తున్నామంటే వాడిని ఒక సింహము లాగా మనం చూస్తున్నాం. సింహము కానటువంటి వాడిని ఒక సర్పములాగా మనం చూస్తున్నాం. బాబోయ్ కరిసేస్తాడేమో. సర్పము లాంటి ఒకటి మనం ఏదైనా కళ చూసామంటే పొద్దున లేచినన్ని ఇంకా కళను బట్టి మనం భయపడిపోతూ కూర్చుంటాం ఆ రోజంతా కదా. పాము కళ్ళలోనికి వచ్చిందంటేనే ఈరోజు ఏంటంటే డోంట్ వరీ, దట్స్ ఓన్లీ కళలో కనబడినటువంటి పాము. దానికి మనం కలతపడవలసిన పని ఏంటి? ఒకవేళ ఎదురుగుండా వచ్చినా కానీ నేనైతే ఏమంటున్నాను, దాన్ని తొక్కతేనే కానీ నేను కారులోని చెల్లను. నేను ఒకవేళ నాకు రాత్రిపూట ఏదైనా ఒక పాము కనబడితే, రోడ్డు మీద కనబడితే దాన్ని తొక్కేసుకొని వెళ్తా. దాన్ని చంపేసానా లేదని మళ్ళీ రివర్స్ చేసుకొని వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి, ఎందుకంటే తీరం ఒకసారి తొక్కు నుంచి సగం నలిగిపోయి బహుశా ఆ టైంలో ఒకవేళ అక్కడ ఎవరైనా నడుచుకుంటూ వస్తున్నా లేకపోతే సైకిల్ మీద వస్తున్నా మళ్ళీ వాళ్ళ మీద ఆ కసి తీర్చుకుంటుందని చెప్పేసి అని పూర్తిగా చంపేసేదాకా 2-3 సార్లు దాన్ని తొక్కేసిన తర్వాతనే అప్పుడు నేను మళ్ళీ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాను. ఈరోజుని పాము గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. సర్పాన్ని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. సింహంలాగా కనబడుతున్నటువంటి ఆ యొక్క సాతానుడి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన మన పక్షముగా యుద్ధము చేసేశారు. హై ఫ్రెండ్స్, ఈరోజు మీరు నేను మన దేవుని బిడ్డలమండి. ఊరుకుంటాడు ఆయన కండలు తిరిగినట్టు మంచి రోషము కలిగినటువంటి వాడు, కండలు కలిగినటువంటి వాడు, బలమైనటువంటి వాడు, సర్వశక్తిమంతుడైనటువంటి ఒక దేవుడు. ఆయన యొక్క శక్తి ఎదుట ఏది నిలవజాలదు. ఆయన బలము ఎదుట ఏది నిలవజాలదు. ఎంత పవర్స్ అయినా సరే, ఎంత అధికారములైనా సరే, ఎటువంటి శక్తులైనా సరే ఆయన శక్తి ముందర అవన్నీ కూడా బొమ్మైపోయినటువంటివి. అయిపోయింది ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ జయం పొందేశారు. ఆయన జయమును పొందుకొని సమాధిని గెలిచి తిరిగి లేచేశారు ఆయన. సో మృత్యుంజయుడైనటువంటి ఆయన ఇప్పుడు మన పక్షంగా ఉండి ఉన్నారు. నన్ను తన కుమారుడుగా పిలుస్తున్నాడు. మా నాన్న జయం పొందుకుంటే నేనెందుకంటే భయపడాలి, నేనెందుకంటే కలవరపడాలి? తెలియక, మన సత్యం తెలియక మనం ఏం చేస్తున్నామనంటే ఓడిపోయామేమనుకొని భయపడిపోయి మన ఎదురుగుండినటువంటి వాడు మనకంటే శక్తిమంతుడు అని అనుకొని, సాతానుడు మనకంటే శక్తిమంతుడు అనుకొని పైపెచ్చు మనం మాట పలుకుతూ ఉంటాం. ఏం చేయమంటారు పాస్టర్ గారు? సాతానుగడు నన్ను పడగొట్టేస్తున్నాడండి, సాతానుగడు నన్ను నల్లగొట్టేస్తున్నాడండి, సాతానుగడు నన్ను ఇలా చేస్తున్నాడండి, అలా చేస్తున్నాడండి, ఇలాంటి మాటలు మనం అంటూ ఉంటాం. నేనంటే ఈ రోజున మీరు పలుకుతున్న మాటను బట్టే సాతానుడు మీ మీద భ్రమ కనబరుస్తున్నాడు. కానీ సత్యం ఏంటంటే వాడు ఓడిపోయినాడు. వాడు మనల్ని ఏమి చేయలేడు. వాడు ఏ వ్యాధి బలహీనత నాకు తేలేడండి. వాడు ఏ విధమైనటువంటి కష్టాలు నాకు కలిగించలేడండి. వాడు నన్ను నష్టపరచలేడండి. సాతానుడు నన్ను పాడు చేయలేడండి. ఇది నేను పలుకుతున్న మాట. ఎందుకంటే నేను దేవుని కుమారుడిని. ఆ దేవుడు నన్ను తన కుమారునిగా అంగీకరించినాడు. తన కృపచేత, తన ప్రేమ చేత ఈరోజు నన్ను తన కుమారుణ్ణి అని చెప్పినప్పుడు దేవుని కుమారుణ్ణి అయిన నన్ను ఈ సాతానుగాడి చేతుల్లో పండిస్తాడా దేవుడు? వాడు చెప్పేటువంటి అబద్ధానికి నన్ను మోసపచ్చిస్తాడా? సత్యంలోనికి నన్ను నడిపిస్తున్నాడు. సర్వసత్యంలోనికి నడిపించినటువంటి దేవుడు ఏమంటాడు? రా నాయనా, నువ్వు నా కొడుకురా, నేను నీకు తండ్రిగా ఉన్నాను రా, నేను నిన్ను నా కొడుకు అని నేను పిలుచుకున్నాను రా, నేను నీ పక్షంగా నేను ఆల్రెడీ యుద్ధం చేసేసా, శత్రు సైన్యమంతా ఓడించేసా. వాడు ఓడిపోయినటువంటి వాడు. సాతానుడు ఓడిపోయాడు. సాతానుడికి దెయ్యాలన్నీ ఓడిపోయినాయి, ఈ లోక శక్తులన్నీ ఓడిపోయినాయి. ఏ శక్తి కూడా నిన్నేమీ చేయజాలదు, ఏ ప్రభావం నిన్నేమీ చేయజాలదు, ఏ అధికారాలు నిన్నేమీ చేయజాలవు, ఏ దెయ్యములు దుర్రాత్మలు నిన్నేమీ చేయజాలవు. ధైర్యం ఉండు, నువ్వు నా కొడుకువి అని ఇది దేవుడు నాకు సెలవిస్తున్నమాట. హై ఫ్రెండ్స్, ఈరోజు నాకే కాదు మీకు కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుని కుమారులై ఉన్నారు. కోర్స్ ఒకవేళ కుమారులు అన్నది మాత్రం కూతుళ్ళుగా ఉన్న ఆడపిల్లలు మీరేం కంగారు పడకండి, మీరేమాత్రం కూడా దిగులు చెందకండి. కొడుకులనే దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆ కూతుర్ని ప్రేమించట్లేదా అని చెప్పేసి అని అనుకోకండి. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయంలో నుంచి మనం 18వ వచనం దగ్గర కనుక మనం చూసినట్లయితే అక్కడ అంటాడు కదా, మనమందరం కూడానంట దేవుడు అన్నాడు నా కుమారులను కుమార్తెలునై ఉన్నారు అని అంటున్నాడు. డోంట్ వరీ అమ్మ ఆడపిల్లలు, మీరు కూడా దేవుని యొక్క కుమార్తెలు రా. నిజాలు చెప్పాలంటే ఒక్కొక్కసారి తండ్రులకి ఎవరి మీద మనసు ఉంటుంది చెప్పండి? కొడుకుల కంటే కూతుళ్ళ మీదే మనసు ఉంటుంది. నాకు తెలుసప్ప,
నేను కూడా అంతే. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు కొడుకులు నా దగ్గరే ఉంటున్నా, వీళ్ళకంటే కూడా నా కూతురు హైదరాబాద్లో ఉన్న కూతురు, ఆ కూతురు గురించి ఆలోచనే పెట్టుకుంటా. ఆ కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు నా కూతురు నాకు పెట్టేటువంటి ఒక భోజనం, నా కూతురు నా గురించి చూసుకునే విధానం, డాడీ కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి డాడీ, పర్లేదులే వెళ్ళొచ్చులే, నేను లేపుతానులే కాసేపు నాకు, పండుకోండి డాడీ అని చెప్తాడు. అబ్బా నా కూతురు అని చెప్పేసి అనుకొని ఆ కూతురు గురించినటువంటి విషయాలు కోర్స్ ఒకవేళ లోక సంబంధమైన తండ్రిగా ఒకవేళ నేను నా కూతురికి ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు, నా కొడుకులకి అసలు ఇవ్వలేకపోవచ్చు, వాళ్ళకి నేనేమీ కొనకపోవచ్చు, నా కూతురికి లేకపోతే మా అల్లుడి గారికి నేనేం కొనకపోవచ్చు, బట్ డజంట్ మ్యాటర్. నేను భూ సంబంధమైనటువంటి ఒక తండ్రిని. కొంత మట్టుకు మాత్రమే పరిమితి అనేటువంటిది నా దగ్గర ఉంటుంది, అంత మట్టుకు మాత్రమే నేను చేయగలిగినటువంటిది. కానీ నా దేవాతి దేవుడు ఆయనండి, ఆయన అన్నీ చేయగలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఆ దేవాతి దేవుడు చేస్తున్నటువంటి ఒక కార్యాలను చూస్తుంటే అబ్బా, కొడుకులుగా కూతుళ్ళుగా మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఎవరైనా మన గురించి ఏమనంటే ఊరుకుంటారా? నా కూతుర్ని ఎవరైనా ఏమనంటే ఊరుకుంటానా? నా కూతురికి ఎవరైనా కనుక మిస్బిహేవ్ చేస్తుంటే ఊరుకుంటానా? అక్కడ ఎవరైనా ఏదైనా కనుక ఒకవేళ నా కూతురు విషయంలో సరిగ్గా చూడకపోతే, సరిగ్గా చేయకపోతే ఊరుకుంటానా? చివరికి మొన్న మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఓనర్ గారు వాళ్ళ యొక్క కారు అందాక బయట పెట్టుకోండి అన్నారట. కోపం వచ్చేసింది నాకు. నేను అనుకున్నా అసలు ఇల్లే మారిపోదాం, కావాలంటే ఇంకొక ఇంటికి వెళ్ళిపోతారు కానీ బయట పెట్టుకోమంటారు ఆయన అని చెప్పి. ఆయన మంచివాడు, ఆ కుటుంబం కూడా చాలా మంచిది. మా కుమార్తెని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటారు. ఓనర్స్గా ఉండినటువంటి వాళ్ళు మంచి విద్యావంతులు, తర్వాత మంచి గౌరవప్రదమైనటువంటి వాళ్ళు. బహుశా వాళ్ళు కూర్చుండడానికన్నా ఉద్దేశంతో ఏదోనంట బయట పెట్టమన్నారంట, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. అయినప్పటికీ ఆ రోజుకి ఎలా బయట పెట్టమనేసరికల్లా నాకు ఎంత రోషం వచ్చేసిందే కానీ ఆఫ్టర్ ఆల్ నేనేం చేయలేకపోయినా కానీ, పోరాడలేను, దెబ్బలాడలేను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేకలేయలేను, అయినా కానీ రోషం వచ్చింది. మామూలు తండ్రిగా ఉన్నటువంటి నాకే ఇలా రోషం ఉంటే, మీ గురించి సైతాన్గాడు ఒక వ్యాధిని తెస్తానంటే, ఒక సమస్యను తెస్తానంటే, ఒక లోటు తెస్తానంటే, మీకున్నదాన్ని ఏదైనా సిజర్ చేసేయడానికి, కత్తిరించేయడానికి అనేటువంటిదిగా సైతాన్గాడు చూస్తానంటే ఊరుకుంటాడు నా దేవుడు? నో, నెవర్, ఏమాత్రం అలా విడిచిపెట్టాడు. ఆయన దానితో ఆల్రెడీ పోరాడేశాడు, సాతాను శక్తులతో పోరాడేశాడు, మనకు విజయాన్ని, జయమును మనకిచ్చేసినారు. హల్లెలూయా. ఇంకొక మాట అక్కడ ఉంది, అక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే, మీరు ఈ చోటికి వచ్చు వరకు ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని ఇక్కడ వరకు నడిపించిన విషయం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అంటాను కదా, నేను ఆయన భుజముల మీద ఉండి ఉన్నాను. నన్ను ఆయన భుజం మీదకి ఎక్కించుకున్నాడు, నన్ను విడిచిపెట్టాడు ఆయన, నన్ను కిందకి దించడు ఆయన. ఎందుకనంటే ఆయన నా తండ్రి. బిడ్డలు మనం చూసినప్పుడు బిడ్డలను ఎత్తుకుంటాం కదా. ఇప్పుడు ఆఫ్కోర్స్ మనం కూడా మన యొక్క కొడుకులు, మన యొక్క కుమార్తెలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మనం కిందకి దించడానికి ఇష్టపడం. మన అమ్మ నాన్నలు చెప్తారు, ఒరే అంత ఎత్తు మరిగించకరా, దించే కిందకి, మళ్ళీ ఎత్తు మరిగించిన కానీ ఎత్తుకొనే ఉండాలని పేచి పెడతారా పిల్లలు, కిందకి దించేయి అని అంటారు. పర్లేలేమ్మా అని చెప్పేసి అని అమ్మను కూడా మాట్లాడి, లేక నాన్నను కూడా మాట్లాడి మనం ఏం చేస్తామంటే పిల్లల్ని ఎత్తుకొనే తిరుగుతూ ఉంటాం, సంకన పెట్టుకొనే తిరుగుతూ ఉంటాం, భుజం మీదకి ఎక్కించుకొనే తిరుగుతూ ఉంటాం. నా దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన మనల్ని కూడా తన భుజముల మీదకి ఎక్కించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, పాలు ఇచ్చేటువంటి వాటిని మెల్లగా నడిపిస్తాడంట, చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వాటిని తన భుజముల మీదకి ఎక్కించుకుని ఆ గొర్రె పిల్లలు నడిపిస్తాడంట. బా, ఎంత మంచి దేవుడండి బాబు, ఎంత మంచి తండ్రి అండి. ఈరోజు నేను ఒక మాట ఆఫ్కోర్స్ నా పిల్లలుగా నా కొడుకులు కూతురు పుట్టినప్పుడు అండి, పెద్దోడు మామూలుగానే ఉండేవాడు, కుమార్తె కూడా చాలా తేలిగ్గా అన్నట్టుగానే ఉండేది. కానీ మధ్యలో జాయ్ అని వర్తమానాలు కూడా టీవీలో చెప్తున్నాడండి, అప్పుడు అలాగే బరువుగా ఉండేవాడు. సో వాడు బరువుగా ఉన్నది చేత ఎక్కువ కాలం మేము ఎత్తుకోలే. మాకు అప్పుడు సైకిలే మాకు ఉండేది. ఆ సైకిల్కి ఒక సీట్ ఒకటి ముందు కడ్డీ మీద అన్నట్టుగా పెట్టి ఆ సీట్ మీద కూర్చోబెట్టేసేవాడు. ఆ సీట్ పట్టుకొని, ఆ సైకిల్ పట్టుకొని అలా తీసుకొని వెళ్తుండేవాడు, బరువుగా ఉన్నాడని ఎత్తుకోలేక. కానీ నా దేవునికి మనం ఎవరం బరువు కాదండి. నేనంటే ఓన్లీ 60 కేజీలే కనుక నన్ను బరువు ఉన్నటువంటి వాళ్ళు, బలంగా ఉన్నటువంటి సులువుగా ఎత్తేసి నన్ను కావాలంటే తీసుకెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఉంటాం, ఒకవేళ బరువుగా ఉండొచ్చు, పెద్దవాళ్ళమై ఉండొచ్చు, వయసులో పెద్దవాళ్ళమై ఉండొచ్చు, పెద్ద స్థితిలో ఉన్నటువంటి ఉండొచ్చు. అయినప్పటికీ ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని నా భుజం మీదకి ఎక్కించుకున్నాను అంటున్నాడు. నో మ్యాటర్ హౌ మచ్ వెయిట్ యు ఆర్, మీరు ఎంత బరువు ఉన్నా నా దేవుడు మిమ్మల్ని దించేసే దేవుడు కాడు. నేను మొయ్యలేకపోతున్నాడు రా బాబు మిమ్మల్ని అని అనే దేవుడు కాడు. మనల్ని అందరినీ మోస్తూ ఉన్నాడండి. మనం అందరం ఆయన యొక్క కుమారులమును కుమార్తెలమైన, ఎంత గొప్ప భాగ్యం కదా. ఈరోజు నీ సర్వశక్తి కలిగినటువంటి ఒక దేవుడు దిగివచ్చి మనలను తన కుమారులుగా కుమార్తెలుగా చెప్తూ ఆయన మన పక్షముగా యుద్ధము చేయటం మాత్రమే కాదు,
ఆయన మనల్ని ఎత్తుకొని ఆయన నడిపిస్తున్నాడు. వెనుకటికి ఒక కథ నాకు జ్ఞాపకం వస్తున్నటువంటి కథ, అంటే ఒక దర్శనం, ఒక గొప్ప దైవజనుడు కలిగినటువంటి ఒక దర్శనం. ఆ యొక్క దర్శనంలోనంట లేక ఆ కళలోనంట యేసుక్రీస్తు ప్రభువారు ఈయన కలిసి సముద్రపు ఒడ్డునన్నట్టుగా నడుస్తూ ఉన్నారంట. మధ్యలో ఎందుకో ఈయన వెనక్కి తిరిగి చూసేసరికల్లా యేసు ప్రభు గారు అడుగుజాడలు ఉన్నాయి, ఈయన యొక్క అడుగుజాడలు ఉన్నాయి, ఇద్దరు కాలి నడకలు. సముద్రంలో ఒక్కొక్కసారి మనం కూడా చేస్తూ ఉంటాం కదా, ఆ ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనం కూడా ఆనవాళ్ళు వచ్చేటట్టుగా నొక్కి పెట్టి లాగి ఇసుకెళ్ళ నొక్కి పెట్టి లాగినట్టుగా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. ఆనవాళ్ళు మనం చూసుకున్నప్పుడు కొంతసేపు దాకా కెరట వచ్చి మళ్ళీ కొట్టుకుపోయేదాకా ఉంటాయి అనుకోండి అవి. సో ఇలా జరుగుతూ వచ్చింది. మళ్ళీ కొంత దూరం వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ ఎందుకో వెనక్కి చూశాడు, ఆ ముచ్చట పడతామని చెప్పేసి నాకు అడుగుజాడు. ఈలోగా ఒక్క మనిషి నడుస్తున్న అడుగుజాడులే ఉన్నాయి. వెంటనే కలవరపడిపోయింటే నా కళ్ళలోనే కలవరపడిపోయినాడు. ప్రభా ప్రభా నన్ను విడిచిపెట్టేసేవన్నైనా, నన్ను ఒక్కడిని చేసేసి ఎక్కడికి వెళ్ళిపోయా ప్రభా అని చెప్పేసి అని అంటుంటే, అప్పుడు ప్రభు వారు మాట్లాడుతున్నారంట, నాయన ఒకసారి సరిగ్గా చూడు, నువ్వు వెనక్కి తిరిగి ఒకసారి అడుగుజాడలు చూడు, అవి ఎవరి అడుగుజాడలు ఒకసారి చూడు, నీ పాదమా నా పాదమా అది ఒకసారి చూడని చెప్పేసి అంటే అప్పుడు తీక్షణంగా చూడపోయేసరికల్లా ఈయన పాదం యొక్క అడుగుజాడలు కాదు, అవి ప్రభు యొక్క పాదముల యొక్క అడుగుజాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ నువ్వు నడవలేవని నేను నిన్ను ఎత్తుకున్నా, అందుకే నేను నీ అడుగుల ఆనవాళ్ళు అక్కడ కనబట్లే, నీ పాదముల అక్కడ కనబట్లే, నేనే నిన్ను ఎత్తుకున్నా. ఇక్కడ ముళ్ళున్నాయి, ఇక్కడ ఆలచెప్పులు ఉన్నాయి, పగిలిపోయినటువంటి ఒక వస్తువులు ఉన్నాయి, ఇక్కడ అవి గుచ్చుకుంటాయి నీకు, అందుచేత నిన్ను నడిపించడం కంటే నేను ఎత్తుకుంటే మంచిదనుకొని నేను నిన్ను ఎత్తుకున్నాను అంటున్నాడు. అవునండి నా మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, మీరు ఎలాంటి కష్టాలు పడబోతూ ఉన్నారో, ఎలాంటి శ్రమ మీకు రాబోతుందో, ఎలాంటి ముండ్లు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆయనకి తెలుసండి, మనకు తెలీదు. మనం ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోతాం చిన్నపిల్లలకి లాగా. తీవ్ర మనకు ముళ్ళు గుచ్చుకున్నాం కానీ అయ్యో ముళ్ళు గుచ్చుకున్నాను ఏడుస్తూ కూర్చుంటాం. అందుకే నేను ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే, అసలు ముళ్ళు రాకముందే అక్కడ ముళ్ళున్నాయని తెలుసుకున్నటువంటి సర్వజ్ఞాని అయిన నా తండ్రి ఆయన ఏం చేస్తున్నాడు, నన్ను ఎత్తుకొని తన భుజం మీద వేసుకొని తీసుకొని వెళ్తున్నాడు. ఏదైనా శ్రమలు వస్తున్నట్టే, ఏదైనా కష్టాలు వస్తున్నట్టే, ఏదైనా నిందలు వస్తున్నట్టే, ఏదైనా ఒక బాధ శ్రమ మీకు ఎదురవుతున్నట్టే, మీకు ఆ శ్రమ ఎదురు కాక మునిపే ఆయన మిమ్మల్ని ఎత్తుకున్న దేవుడు. ఇంకొక సన్నివేశం ఉంది బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక, లోకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఇల్లస్ట్రేషన్ చెప్తూ అంటారు కదా, ఒక గొర్రెపిల్ల ఉంది, అది ఉన్న మందలో నుంచే తప్పిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. అది ఏదో మేత కొరకు అన్నట్టుగా చూసుకొని అది దారి తప్పిపోయింది, వెళ్ళిపోయి ముళ్ళ కచ్చిల్లో చిక్కుకుపోయింది. పాపం దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు ఈ యొక్క మంచి కాపరి. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఒక పొదలలో చిక్కుకొని ఒంటరిగా ఉండి తోడేళ్ళు దగ్గరికి వస్తున్నటువంటి ఒక పరిస్థితిలో, ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటుండగా వెంటనే కనుగొన్నటువంటి ఒక మంచి కాపరి ఆ తోడేళ్లను తోలేసి వాటితో యుద్ధం చేసి వాటి అవతలకి తరిమేసి అప్పుడు ఈ గొర్రె పిల్లని తీసుకున్న తర్వాత ముట్టుకెళ్ళి పడవలే, తన దగ్గర ఉన్న చేతికర్త 2 దెబ్బలు టప టప టపమని వేయలే. ఆయన దానికి బదులుగా ఆయన ఏం చేసినట్టే ఆ గొర్రె పిల్లని భుజం మీద వేసుకొని అందరినీ పిలుస్తాడు, రే నాయనా తప్పిపోయిన ఈ నా గొర్రె పిల్ల మరలా దొరికించండి, రండి మనం అందరూ కలిసి సంతోషిద్దామని దాన్ని కింద నడిపించుకోండిగా, ఆ ముళ్ళల్లో నడిపించుకోండిగా, దాన్ని నడిపించుకోండిగా, దానికి దెబ్బలు కొట్టుకోండిగా, దాన్ని పైపించి భుజమ్మల మీదకి ఎక్కించుకొని తీసుకెళ్ళి ఈ తండ్రి నా తండ్రి. మనం అయితే ఏం చేస్తాం, ఒకవేళ మళ్ళీ నిడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళినప్పుడు తప్పిపోయారనుకోండి, ఒకవేళ తీర్థంలో అనుకో ఎక్కడికి వెళ్ళినప్పుడు రే నా చేయి పట్టుకుని ఉంటారా అని అంటాం, ఈలోగా ఎక్కడో గొప్పనాడు చేయి పడతాడు, ఏ జీళ్ళకో వెళ్ళిపోతాడు, జీళ్ళు ఉంటాయి కదా జీడి, సో ఆ జీళ్ళ కొరకు వెళ్ళిపోయి ఉంటారు. ఈలోగాడు ఎక్కడో తప్పాడు, ఈలోగా వెతుకుతాం వాడు దొరకపోయేసరికి మనం కంగారు పడిపోతాం, ఈలోగా వాడు దొరికినప్పుడు పట 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 కొట్టేదాం కదా. ఎందుకంటే మన టెన్షన్ మంది పాపం, వాడు దొరికినందుకు వాస్తవానికి సంతోషం, వాడు దొరకాలనే ఆశయంతో మనం వెతికాము, వాడు దొరకనందుచేత మనం టెన్షన్ పడిపోయాము. ఆ టెన్షన్ పర్యవసానం ఏమైందంటే దొరికినప్పుడు మనం పట్టుకుని కొట్టేస్తాం. కానీ ఈ రోజు నా దేవుడు అలాంటి దేవుడు కాడు. ఇంకా మేమైనా బోధకులను తిడతామేమో, ఇంకా మేమైనా ఒక్కొక్కసారి సంఘంలో కాపరిగా ఉన్నటువంటి వాళ్ళని తిడతామేమో, 4 మాటలు అనుకొని 4 శాపాలు పెట్టుకొని ఒకవేళ గద్దేస్తామేమో, కానీ నా దేవుడు భుజం మీదకి ఎక్కించుకున్నాడు. ఆయన మంచి తండ్రి అండి, మిమ్మల్ని తన భుజముల మీదకి ఎక్కించుకొని, మీరు తప్పు చేసినప్పుడు తన భుజముల మీదకి ఎక్కించుకొని ఆయన మీ కొరకు వెతికి ఆ ముళ్ళు గుచ్చుకున్నా, ఒకవేళ ఆయనకి కష్టం వచ్చినా శ్రమ వచ్చినా, మేకులు గుచ్చుకున్నా, మేకులతో గుచ్చబడినా, దెబ్బలు కొట్టబడినా మన కొరకు అవన్నీ కూడా భరించి ఇప్పుడు మనల్ని తన భుజముల మీదకి ఎక్కించుకునే తండ్రి, ఆ తండ్రి అయినటువంటి యొక్క దేవుడు.
మనకు ముళ్ళు గుచ్చుకుంటాయే మనకు తెలిసినటువంటి దేవుడు మనకు ముళ్ళు గుచ్చుకొనక మునిపే, మనకు శ్రమ రాక మునిపే మనల్ని తన భుజముల మీదకి ఎక్కించుకొని మనం ఏ శ్రమ పడనివ్వకుండా తన ద్వితీయ కుమారుడు యేసుక్రీస్తునందు మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించిన దేవుడు మనల్ని శ్రమ రాకుండా భుజాల మీదకి ఎక్కించుకుంటున్నాడు. ఆయన మన పక్షముగా యుద్ధము చేసే పరమ తండ్రి అయిన దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. నాకు అర్హత లేదు, నేను దూరంగా తొలగిపోయినండి, పాదిరి గారు అబ్బాయినైనా నేను దేవుని విడిచిపెట్టి చీకట్లోనికి వెళ్ళి చీకటి బతుకైపోయినటువంటి వాడిని. కానీ ఆ దేవాతి దేవుడు పాస్టర్ గారు అబ్బాయినైనా నన్ను నా యవ్వన ప్రాయంలో నేను వెతికి రక్షించుకున్నాడు. 45 సంవత్సరాలుగా ఆయన యొక్క సేవ పరిచర్యలో ఆయన నన్ను నడిపించుకుంటూ ఉన్నాడు, ఇంకనూ నన్ను నడిపిస్తున్నాడు. అనేక మందికి ఈ దేవుడు తండ్రి అని తెలియచెప్పినట్లుగా అనేక మంది పక్షంగా తండ్రి అయ్యుండి ఆయన తన కుమారులు కుమార్తెల పక్షంగా యుద్ధము చేశారని చెప్పడానికి, మనకు శ్రమ రాకుండా శ్రమ ఎదురుగా ఉందని తెలుసుకున్నటువంటి దేవుడు మనకు తెలియదు కానీ ఆయనకు తెలిసింది కనుక మనల్ని తన భుజముల మీదకి ఎక్కించుకున్న తండ్రిగా ఆ తండ్రిని గురించి చెప్పడానికి, ఒకవేళ మనం ఎప్పుడైనా పొరపాటు చేసినా మనల్ని గద్దించకుండా, మనల్ని తిట్టకుండా, మనల్ని కోప్పడకుండా, 4 బాడితి దెబ్బలు కొట్టకుండా, 4 దుడ్డుకర్ర దెబ్బలు కొట్టకుండా మనల్ని తన భుజాల మీద వేసుకొని తప్పు చేసిన మనల్ని క్షమించి తన రాజ్యంలోనికి నడిపించి ఆ తండ్రి అయిన దేవుని గురించి మీతో పంచుకునడానికి ప్రభు నన్ను రక్షించాడు. ఈరోజు మనం చేయగలిగింది, దేవా నన్ను నీ కుమారుడిగా అంగీకరించినందుకు నీకు వందనాలు, మీరు నాకు తండ్రిగా ఉన్నందుకు నీకు వందనాలని మన దేవుడైన యెహోవాని గురించి స్తుతులు చెల్లించుకుందామా? కమాన్ ఫ్రెండ్స్. తండ్రి నీకు వందనాలు, నీ కోటి కోటి స్తుతులు మేము చెల్లిస్తున్నాం. మానవ మాతృలమైనా మేము తప్పు చేసిన వాళ్ళమే, నిజానికి మేము తప్పిపోయిన గొర్రెలు లాంటి వాళ్ళం, తప్పిపోయిన కుమారుడు లాంటి వాళ్ళం. కానీ మీరు మమ్మల్ని ప్రేమించారు, మా కొరకు మీరు ఆ శ్రమను అనుభవించారు, సిలువ దగ్గరికి వెళ్ళారు, మమ్మల్ని రక్షించి నీ భుజాల మీదకి ఎక్కించుకున్నారు. మాకు శ్రమ రాబోతుందని తెలుసుకున్న దేవుడు అయిన మీరు అనంత జ్ఞానినైనా సర్వజ్ఞానినైనా మాకేం జరగబోతుందో అది మీకు తెలుసు, మాకు జరిగేకే మాకు తెలుసు కనుక అలా జరగబోతుందని తెలుసుకున్న మీరు మమ్మల్ని నీ భుజాల మీదకి ఎక్కించుకొని మమ్మల్ని నడిపిస్తున్న దేవా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు తండ్రిగా ఉండి మమ్మల్ని నీ కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించారు కనుక శత్రువైన సాతుడు మాకు ఒక వ్యాధిని పెడదాం అనుకున్నా, ఒక సమస్యని పెడదాం అనుకున్నా, ఒక డిస్టర్బెన్స్ తెద్దాం అనుకున్నా, మమ్మల్ని శోధింపజూచినా వాడితో ఆల్రెడీ యుద్ధము చేసేశారు. 2000 సంవత్సరాల క్రితమే యుద్ధము చేసేశారు, వాడిని ఓడించేశారు ఆల్రెడీ. ఆ సిలువలో వాడి తలకాయ చెదగొట్టేశారు. మాకు విజయాన్ని ఇచ్చారు కనుక తండ్రివైన దేవా నీకు వందనాలు. ఈ దినాన్ని ఈ సత్యం మీరు తెలుసుకోవాలి, మీరు మాకు తండ్రి అని మేము తెలుసుకోవాలి, మమ్మల్ని మీ కుమారులుగా మీరు అంగీకరించారని మేము తెలుసుకోవాలి. మా దగ్గర అంత సీన్ లేదు నైనా, నీ కుమారులు అనిపించుకునేటువంటి అంత పరిస్థితి మా దగ్గర లేదు నైనా, కానీ కేవలం నీ కృప చేత నీ ప్రేమ చేత ఒక తండ్రిగా మమ్మల్ని ప్రేమించి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని అంగీకరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మా పక్షంగా యుద్ధము చేసినందుకు నీ కోటి కోటి స్తుతులు చెల్లిస్తూ, మాకు విజయాన్ని ఇచ్చినందుకు, మమ్మల్ని నీ భుజముల మీదకి ఎక్కించుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకు కోటి కోటి స్తుతులు మీకు అర్పించుకుంటూ ఈ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నా. నీ భుజాల మీద ఉన్నారన్న సత్యాన్ని వీరికి నేను చెప్పా. ఇందును బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన కాపుదల సంరక్షణ ఆయన బిడ్డలముగా మీకు నాకు మనందరికీ మన కుటుంబానికి అంతటికి నిత్యము తోడయుండి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్ ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, మీరు దేవుని కుమారులు కుమార్తెలు అయ్యున్నారు. ఆ దేవాతి దేవుడు సృష్టికర్త అయినంత మహోన్నతుడైనటువంటి దేవుడు మీకు తండ్రిగా ఉండినారు. ధైర్యం తెచ్చుకోనండి, ఇక మీదట కలవరపడద్దు, యుద్ధం మీరు దెబ్బలాడొద్దండి. ఏదైనా విషయం వస్తే మీరు టెన్షన్ పడిపోద్దండి. ఆయన ఆల్రెడీ మనకు జయమిచ్చేశాడు. ఆ శ్రమ మనల్ని ముట్టుకోదు, ఆ వ్యాధి మనల్ని ముట్టుకోదు, సాతానుడు మనల్ని ఏమి కూడా చేయలేడు. పైపెచ్చు మనకి ముళ్ళు గుచ్చుకోకుండా ఆయన భుజముల మీదకి ఎక్కించుకున్నాడు మనల్ని. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగినా ఆయన తన భుజముల మీదకి ఎక్కించుకొని మన తప్పును పైకెత్తి చూపించి ఊరికే దొయ్యబట్టడు, ఊరికే దుడ్డికరతో కొట్టడు. మనల్ని క్షమించి మనల్ని ప్రేమించి చేర్చుకొని ఆ తండ్రిని బట్టి సంతోషంగా ఉందాం. ఎప్పుడు ఆ తండ్రికి కృతజ్ఞతలే తెలియజేసుకుంటూ ఆ తండ్రి యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం మంచిగా జీవిద్దాం. ఓకేనా? మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే, మీ అనుభవాలు ఏదైనా నాతో తెలియజెప్పాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, వాట్సాప్ యొక్క మెసేజ్ ద్వారా కానీ మీరు నాతో పంచుకోవడానికి
ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 944000409922, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనల్ని అందరినీ తన భుజముల మీదకి ఎక్కించుకొని నడిపిస్తున్న ఆ తండ్రి అయిన దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.